హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ దేని గురించో తెలుసా? విమానాశ్రయం అంటే ఎయిర్పోర్ట్ గురించి. ప్రపంచంలో ఎన్నో విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రతి విమానాశ్రయానికి ఒక్కొక్క కథ దాగి ఉంది. విమానాశ్రయాన్ని అంత ఈజీగా నిర్మించలేము. అలానే మన భారతదేశంలోని ఒక విమానాశ్రయాన్ని నిర్మించడానికి 92 మీటర్ల ఎత్తైన ఒక కొండను తొలగించాల్సి వచ్చింది అంటే మీరు నమ్ముతారా? కానీ మీరు విన్నది నిజమే. బూడిద చిత్తడి నేలతో నిండిన ప్రదేశం అది. ఆ ప్రదేశంలో కొండ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ప్రపంచంలోనే పెద్ద పెద్ద విమానాలు ల్యాండ్ అవుతాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ విమానాశ్రయం పూర్తి చేయడానికి అక్కడ ప్రవహించే ఒక నది మార్గాన్ని కూడా మళ్లించారు అని చెప్తే మరోసారి మీరు నమ్ముతారా? ఇదేదో వినడానికి ఒక హాలీవుడ్ సినిమా సన్నివేశం కోసం వేసే సెట్లా అనిపించి ఉండొచ్చు. కానీ ఇది ఒక విమానాశ్రయం కథ. నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఈ విమానాశ్రయం నిర్మించడం అంత తేలికైన విషయం కాదు. ఇది ఒక మెగా ప్రాజెక్ట్. ఇండియన్ ఇంజనీరింగ్ బలాన్ని మరియు భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించి నిర్మించిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు ఆకాశం నుంచి చూస్తే మన భారతదేశ జాతీయ పుష్పమైన కమలం మనకి కనిపిస్తుంది. మరి ఈ విమానాశ్రయం గురించి మరింత సమాచారం తెలుసుకుందామా? ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళడానికి ప్రజలు రైళ్లు, బస్సులు, విమానాలను ఆశ్రయిస్తారు. ఏదైనా నగరం నుంచి నగరానికి కనెక్టివిటీ అనేది ఎంతైనా ముఖ్యం. ఎన్నో దశాబ్దాలుగా మన భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కేవలం ఒకే ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎవరైనా ఇక్కడ నుంచి వివిధ నగరాలకు కానీ దేశాలకు కానీ వెళ్లాల్సి వచ్చేది. ప్రతి ఒక్కరూ ఒక ఎయిర్పోర్ట్ పైనే ఆధారపడేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ విమానాశ్రయం తమ సామర్థ్యం కంటే అనేక రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మన ఇండియా గురించి కాదు, ప్రపంచంలోని కొన్ని దేశాలలో కేవలం ఒక నగరంలో అనేక విమానాశ్రయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లండన్ లాంటి నగరంలో 6 విమానాశ్రయాలు ఉంటే న్యూయార్క్లో 3 విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ మన ఇండియాలో ఉన్న ముంబై వంటి భారీ నగరంలో కేవలం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది. దీనివల్ల విమానాలు ఆలస్యంగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా విమానాశ్రయంలో ప్రజలు ఎన్నో గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు విమానాల్లో వెళ్ళాలి అనుకునేది తమ గమ్యానికి త్వరగా చేరుకోవడానికి. అలాంటి ముంబైలో ఒకే ఒక విమానాశ్రయం ఉండడం వల్ల దాని మీద ఒత్తిడి అధికంగా పడడం వల్ల విమానాల ఆలస్యం జరుగుతుంది. ఇక ఈ విమానాశ్రయంలో ఉన్న రన్వేలో ఒక్కసారి ఒక విమానం మాత్రమే టేకాఫ్ అవుతుంది లేదా ల్యాండింగ్కి అవకాశం ఉంటుంది. గంటల తరబడి విమానాశ్రయంలో వేచి ఉండడం వల్ల ప్రయాణికుల నుంచే కాదు, విమానాశ్రయంలో పనిచేస్తున్న సిబ్బంది మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు ముంబై నగరం ఎంతగా డెవలప్ అయింది అంటే విమానాశ్రయాన్ని ఇంకాస్త పెద్దగా చేయడానికి చుట్టుపక్కల ఒక్క చుక్క స్థలం కూడా లేదు. అందుకే భారతదేశ అభివృద్ధి వేగాన్ని ముంబై నగరానికి కావలసిన అవసరాన్ని బట్టి మరొక కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో అప్పుడే విమానాశ్రయాన్ని నిర్మించడానికి కావలసిన స్థలాన్ని వెతకడం మొదలుపెట్టారు. కానీ నగరంలో ఎక్కడా భూమి దొరకలేదు. ఇక ముంబై నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నావీ అనే ప్రదేశంలో ఒక స్థలాన్ని ఎంచుకున్నారు. ఆ స్థలంలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలి అంటే అంత ఈజీ విషయం అయితే కాదు. ముందుగా వాళ్ళు ఎంచుకున్న స్థలంలో 92 మీటర్ల ఎత్తైన ఒక కొండ ఉంది. ఆ కొండని తొలచి అక్కడ రన్వే ప్లాన్ చేయాలి. ఇక రెండవ సమస్య, అది ఒక బురద నేల. ఆ నేలపైనే విమానాశ్రయాన్ని నిర్మించాలి. ఇక మరో సమస్య, కొండ పక్కనే ప్రవహిస్తున్న నది. ఉల్వే అనే ఒక నది సరిగ్గా విమానాశ్రయాన్ని నిర్మించాలి అనుకునే దగ్గరే ఉంది. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇంకెక్కడ మరొక భూమి దొరకలేదు. మరొకరు ఇన్ని సమస్యల మధ్య ఒక విమానాశ్రయాన్ని నిర్మించడం అవసరమా అని మరో స్థలాన్ని వెతుక్కునేవారు. కానీ ఇండియాలోనే ముంబైలో నిర్మించే ఈ విమానాశ్రయం ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఇంజనీర్స్ ఈ ప్రాజెక్ట్ని సవాలుగా తీసుకున్నారు. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాలి అని నిర్ణయించుకున్నారు. ముందుగా 92 మీటర్ల ఎత్తైన కొండను తొలగించాలి. అందుకోసం కంట్రోల్ బ్లాస్టింగ్ ద్వారా నెమ్మదిగా కొండను తొలగించారు. దాదాపుగా 6,20,00,000 క్యూబిక్ మీటర్ల రాళ్లను పగలగొట్టారు. ఎంత ఖచ్చితంగా ఈ పని చేశారు అంటే చుట్టుపక్కల గ్రామాలకు ఎటువంటి నష్టం జరగలేదు. కొండను పగలగొట్టిన తర్వాత ఏర్పడ్డ రాళ్లను ఏం చేశారు అన్న సందేహం మనలో చాలామందికి కలిగే ఉంటుంది. అక్కడే చాలా చక్కగా ఆలోచించి ఆ ప్రదేశంలో ఉన్న చిత్తడి నేలను నింపడానికి ఈ రాళ్లనే ఉపయోగించారు. దీనివల్ల భూమి సుమారు 6 మీటర్ల పైకి లేచింది. ఈ రాళ్లను ఇంజనీర్స్ పునాదిగా వాడుకున్నారు. ఇక మరొక సమస్య, సైట్ మధ్యలో ప్రవహించే ఉల్వే నది.
ఆ నది మార్గాన్ని మరోవైపు మళ్లించడానికి కొత్త ఛానల్ను తవ్వారు. ఇక భవిష్యత్తులో వరద లాంటి పరిస్థితులు నివారించడానికి కొత్త దారిని చాలా లోతుగా వెడల్పుగా చేసి మరీ తవ్వారు. ఇది చెప్పడానికి ఈజీగా ఉన్న చాలా కష్టమైన ప్రక్రియ, ఒక పెద్ద పజిల్ను పరిష్కరించడం లాంటిది. ఇక ఇంజనీర్స్కి పజిల్లా అనిపించే ప్రతి పనిని ఒక సవాలుగా తీసుకుని వాటిని పరిష్కరించారు. ఏదైనా కష్టమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని సవాలుగా తీసుకుని పరిష్కరించాలి అనుకునే దాన్ని జుగాడ్ అని పిలుస్తారు. ముంబై ఎయిర్పోర్ట్ని జుగాడ్ అని పిలవలేము. ఇది ప్రపంచ స్థాయిలో ఇంజనీర్స్ చేసిన ఒక అద్భుతమైన కట్టడం. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి పారిపోకుండా దానికి ఎదురెళ్ళి టెక్నాలజీ సహాయంతో ఖచ్చితమైన ప్రణాళికతో ఆ సమస్యను పరిష్కరించాలి. ఎంతో బిజీగా ఉండే ముంబై నగరంలో ప్రదేశం దొరకడమే అదృష్టం అనుకున్నప్పుడు ఆ ప్రదేశం సవాల్తో కూడుకున్నది అని తెలిసిన తర్వాత సవాలుని స్వీకరించి అద్భుతాలను సృష్టించారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన ఇంజనీర్స్ దీనివల్ల ఇండియా మెగా ప్రాజెక్ట్స్ని నిర్మించడమే కాదు, ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచేలా వాటిని డిజైన్ చేసింది. ఈ కొత్త విమానాశ్రయంలో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆర్కిటెక్చర్ నిర్మించే సంస్థల్లో ఒకటైన జాహా హదీద్ ఆర్కిటెక్ట్స్ను డిజైన్ చేసింది. మన ఇండియన్ నేషనల్ ఫ్లవర్ కమలం నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్ని రూపొందించింది. ఇది కేవలం విమానాశ్రయం లోపల అందంగా ఉండడం కాదు, బయట కూడా అందంగా కనబడుతుంది. మన ఇండియాలో మొట్టమొదటి డిజిటల్ AI ఆధారిత విమానాశ్రయం ఇదే. ఇక్కడ చెకింగ్ కౌంటర్స్ ఏమీ ఉండవు, మన ముఖంతోనే మన బోర్డింగ్ పాస్ను తయారు చేసుకోవచ్చు. ఈ విమానాశ్రయం మొత్తం మీద 5G టెక్నాలజీ ఉండడంతో ప్రతిదీ ఆటోమేటిక్గా అయిపోతుంది. మన లగేజ్ మీద స్మార్ట్ ట్రాకర్స్ ఉండడం వల్ల మన లగేజ్ పోతుంది అనే భయం ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఈ విమానాశ్రయం సస్టైనబిలిటీ మీద కూడా చాలా శ్రద్ధ వహించింది. వర్షపు నీటిని సేకరించడమే కాదు, సోలార్ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని ఈ విమానాశ్రయాన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చారు. చూడడానికి ఈ విమానాశ్రయం నగరానికి చాలా దూరంగా ఉంది అని అనుకోవచ్చు, కానీ ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత ఇక్కడే ఉంది. ముంబైలోని ప్రతి మూల నుంచి ఇక్కడికి రావడానికి ఒక నెట్వర్క్ని సిద్ధం చేశారు. అదే అటల్ సేతు అంటే MTHL. ఇండియాలోనే అతిపెద్ద సముద్రపు వంతెనని దక్షిణ ముంబై నుంచి విమానాశ్రయానికి సిద్ధం చేశారు. దానివల్ల వంట చేయాల్సిన ప్రయాణం నిమిషాలకు మారిపోయింది. అదే కాకుండా మెట్రో నెట్వర్క్, ఒక ప్రత్యేకమైన గోల్డ్ లైన్లో మెట్రో ట్రైన్ నేరుగా పాత విమానాశ్రయం నుంచి కొత్త విమానాశ్రయానికి కేవలం 30 నిమిషాల్లో తీసుకెళ్తుంది. ఇదే కాకుండా లోకల్ ట్రైన్స్ దగ్గరలోనే తార్కర్ అనే కొత్త స్టేషన్లో ఆగుతాయి. ఈ విమానాశ్రయం చేరుకోవడానికి రోడ్ల నుంచి తానే నుంచే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కనెక్ట్ అవ్వడానికి ఎన్నో కొత్త మార్గాలని సిద్ధం చేస్తున్నారు. మన భారతదేశపు ఈ మొదటి విమానాశ్రయాన్ని చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గం లేదా మెట్రో మార్గమే కాదు, భవిష్యత్తులో వాటర్ ట్యాక్సీలు కూడా రావచ్చు. ఈ నేవీ విమానాశ్రయం కేవలం కాంక్రీట్, స్టీల్తో చేసిన విమానాశ్రయం కాదు, ఎంతోమంది ఇంజనీర్స్ మరియు కార్మికులు చెమటని చిందించి ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. ఎన్నో దశాబ్దాలుగా నిరీక్షించి ఆ తర్వాత నిజమైన నమ్మకానికి ప్రతిఫలం ఒక కళ, తీరని కళగా మిగిలిపోతుంది అనుకున్న ఈ కళని ఇంజనీర్స్ పూర్తి చేసి కళని సాకారం చేయొచ్చు, అసాధ్యం అనిపించే సవాళ్లు సాధ్యంగా మార్చొచ్చు అని నిరూపించారు. ముంబైలో మరొక ఎయిర్పోర్ట్ పెట్టడం సాధ్యమేనా అనుకున్న టైంలో దొరికిన ఒక ప్రదేశంలో అన్ని సమస్యలే ఉన్నాయి. కానీ ఆ సమస్యలని అవకాశంగా మార్చుకుని సవాలుగా తీసుకుని భారతీయ ఇంజనీరింగ్ ధైర్యంతో ఈ ప్రాజెక్టును స్వీకరించి అద్భుతమైన విమానాశ్రయంగా మార్చేసింది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రకృతి సవాళ్లను ఇస్తే మనిషి దాని అభివృద్ధి మార్గంగా మార్చుకోగలమని. ఇకపై ముంబై ఎయిర్పోర్ట్కి ఎటువంటి సమస్య లేకుండా వెళ్ళొచ్చు. ఇక దీనివల్ల ముంబై వ్యాపారమే కాదు, పర్యాటక రంగం కొత్త ఎత్తులకు వెళ్తుంది. 21వ శతాబ్దంలో భారత్ ఈ మెగా ప్రాజెక్టును నిర్మించడమే కాదు, ప్రపంచ స్థాయిలో డిజైన్ చేసే శక్తి ఇండియాకి ఉన్నది అని నిరూపించింది. కలలు కని వాటిని నిరూపించుకోవాలి అనేది పాత సామెత. ఇప్పుడు పెద్ద కలలు కనడానికి భయపడకూడదు, కేవలం కలలు మాత్రమే కనడం కాదు, ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి ధైర్యంతో పాటు సంకల్పం కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ ముంబై ఎయిర్పోర్ట్ యొక్క మెగా ప్రాజెక్ట్ గురించి ఏమనుకుంటున్నారు? మన ఇండియా సాధించిన ఈ ఇంజనీరింగ్ విక్టరీపై మీకు ఏమనిపించింది? అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.